స్టార్ట్ చేసాం మళ్ళీ గాలి కొదిలేశారు సివిల్ సర్వీస్ అంటే తెలియదు డిఎస్సి అంటే తెలియదు ఒక్కటే తెలుసు అధ్యక్ష దోచుకుందామా దాచుకుందామా అన్న విషయం తెలుసు కానీ ఈ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ల గురించి వాళ్ళకి ఏం తెలుసు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు వెంటనే పిలిచి మీ బీసీ వెల్ఫేర్ తరఫున ఇమిడియట్ గా సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయండి అన్నారు రన్నింగ్ లో ఉందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా మరి చాలా ఉంది సార్ పెద్ద డిపార్ట్మెంట్ సార్ మరి పెద్ద డిపార్ట్మెంట్ సార్ చెప్పకపోతే చెప్పలేదంటారు సార్ మరి కొట్టేలా ఉన్నారు కంటిన్యూ సార్ అంతేకాకుండా మరి ఎస్ఆర్ శంకరన్ మిషన్స్ పిల్లలకు ఆధునాతిక విద్యా బోధన కావాలని ఎస్ఆర్ శంకరన్ మిషన్స్ కూడా మేము స్టార్ట్ చేసాం అధ్యక్ష అంతేకాకుండా ఎఫ్ఆర్ఎస్ కూడా గతంలో మిస్యూజ్ అయింది చాలామంది వార్డన్లు కావచ్చు ఇంకోరు కావచ్చు మోసం చేస్తున్నారు ఉద్దేశంతో ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ పెట్టడం వల్ల కూడా ప్రక్షాళన జరిగిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా మరి ఏదైతే మనం మాట చెప్పామో ఆ మాట ప్రకారం గీత కార్మికులకు వైన్ షాపుల్లో 10% రిజర్వేషన్ మనం కల్పించడం జరిగిందని అదే విషయం కూడా తెలియజేస్తున్నాం వడ్డర్లకు క్వారీలో 15% రిజర్వేషన్ మరియు రాయల్టీ సీనరేజ్ ఛార్జీలు మినహాయింపు కొరకు ప్రతిపాదించడమైనది అధ్యక్ష మరి ఫిషర్మ్యాన్స్కి జీవో నంబర్ 217 రద్దు చేసి వారికి 20,000 రూపాయలు అందజేయబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా మరి ఏదైతే హాస్టల్స్ నిజంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి కావడం ఈ రాష్ట్ర బడిగిన వర్గాలు కావచ్చు వెల్ఫేర్ కావచ్చు బిడ్డల భావితరాల భవిష్యత్ అంటే బిడ్డల అధ్యక్ష నిజంగా వాళ్ళందరి శ్రేయస్సు కోరడం ఎన్నో విజయాలుగా సూక్ష్మంగా విద్యాశాఖతో పరిశీలించడం మేము చాలా హాస్టల్స్ వెళ్ళాం అధ్యక్ష హాస్టల్స్కి వెళ్ళినప్పుడు పిల్లలు చాలామంది మేము ఈ బియ్యం తినలేకపోతున్నాం చాలామంది పడేస్తున్నారు అధ్యక్ష నేను సుమారుగా 108 గురుకులాలు ఉంటే 58 గురుకులాలకు వెళ్తే 58 గురుకులాల్లో మేము ఈ చిన్న బియ్యం తినలేమని చెప్పి వాళ్ళు మాకు తెలియజేశారు మరి నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం